నమస్తే మంజలి. నమస్తే సార్. సార్, ఇప్పుడు సోదరులు ఇద్దరూ మాట్లాడారు. మీరు అడిగిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి నాకైతే పొంతన అనిపించలేదు. ఎందుకంటే లోకేష్ గారు 2019 తర్వాత ఆయన చేసిన సంస్కరణలు దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి సమూల మార్పులు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి విద్యాశాఖలో చేసినటువంటి మార్పుల వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగింది అనేటువంటి చెప్పి లోకేష్ గారు సక్సెస్ అంటే ఓకే. అట్ట కాకుండా విజయశేఖర రెడ్డి గారు మాట ఎప్పుడో యువగాళం అంటాడు. యువగాళంలో అనంతపురంలోంచి వచ్చిన తర్వాత బేషు, కడపలోకి వచ్చిన తర్వాత తూషు, ఆ తర్వాత చిత్తూరులోకి వచ్చిన తర్వాత పాషు అని చెప్పి ఏదో ప్రాస డైలాగ్స్ మాట్లాడేశాడు. అవన్నీ లోకేష్కి ఎలివేషన్సే కానీ లోకేష్ నిజంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం చేశాడు అనేటువంటిది చెప్పకుండా ఈ విధంగా దాటేయడం అనేటువంటిది వాళ్ళు చెప్పింది నిజమే. చెప్పడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాటేశారు. దానికి మనం ఏం కదనలేం. నేను సూటిగా ఉన్నటువంటి సోదరులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. 2014లో లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి మంత్రి అయ్యాడు. ఆ ప్లేస్లో ఆ స్థానంలో సోదరుడు లక్ష్మీకాంత్ గారున్నా, అదేవిధంగా సోదరుడు మన మేడా విజయశేఖర రెడ్డి గారున్నా, ఇద్దరు మంత్రులే. ఎందుకంటే ఆ రోజు లోకేష్ కనీసం ఒక విలేజ్ స్థాయిలో వార్డులో మెంబర్ కూడా కాదు, గెలవల. అప్పటికి వార్డు మెంబర్గా కూడా గెలవల. కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడు మంత్రిని చేశాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అత్యంత పవర్ఫుల్. ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నటువంటి పాత్రని ఆ రోజు 2014లో ఈ లోకేష్ గారికి ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి కనీసం ఒక ఎలక్షన్లో, చిన్న లోకల్ బాడీ ఎలక్షన్లో పంచాయతీ వార్డు మెంబర్గా కూడా పార్టిసిపేట్ చేసి గెలవని ఒక వ్యక్తిని ఒక మంత్రిని చేశారంటే ఇది జాకీ కాదా? దీన్ని ఏమంటారు? జాకీ కదా. ఈ జాకీని ఏమంటారు? ఆ ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అడుక్కు తినేవాడైనా సరే మంత్రి అయిపోతాడు. ఆ రోజు సీఎం అనుకుంటే ఎవడైనా అనుకుంటాడు, ఎవడైనా అయిపోతాడు. అంటే ఆ రకంగానే అడుక్కు తినేవాడైనా మంత్రులు చేద్దామని మీ వైసీపీలో అనామకులు చేశారు మీరు. ఒకటి సార్, మా వైసీపీలో ఉన్నారా లేదా సార్? మా వైసీపీలో ఎవడు కూడా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని మంత్రిని చేసిన దాఖలాలు లేదు. చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేసి వైసీపీలో గెలిచిన వ్యక్తుల్ని నలగరికి మంత్రి పోర్ట్ఫోలియో ఇచ్చినటువంటి నీచుడు చంద్రబాబు. ఇది కాదా? నలగరికి వైసీపీలో వాళ్ళ మంత్రివర్గంలో నలగర మంత్రులకి వైసీపీ అజెండాతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చనువుతో గెలిచినటువంటి నలగరికి పిలిచి మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు. ఇది ఎంత దారుణం చెప్పండి. ఇది దారుణమా కాదా? మేమిప్పుడు జగన్మోహన్ సార్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల సార్, ఆయనకు అవకాశం ఏంటి సార్? మీరు నీచుడు అన్నారని చెప్తారు. అవును సార్, రాజ్యాంగాన్ని దాన్ని ఏమంటారు చెప్పండి. అవును, ఇవ్వకూడదు సార్. యాక్చువల్ గా ఒక పార్టీ మారి ఇంకో పార్టీలో కూర్చుంటే వ్యక్తి యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ ఎమ్మెల్యే. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తున్నాడంటే యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ హి వాజ్ నాట్ ఎన్ ఎమ్మెల్యే. చదువుకో. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అనేటువంటిది దారుణం కదా, దారుణం సార్. ఒకటి సార్ చెప్పండి, ఇద్దరు మాట్లాడండి. ఆయన చెప్పండి, ఆయన క్వశ్చన్ చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు నీతులు చంద్రబాబు నాయుడు గారు అనే మాట వెనక్కి తీసుకోండి. అది కరెక్ట్ కాదు. అట్లా మేము మాట్లాడడం మొదలు పెడితే దయచేసి వినండి. మేము మాట్లాడడం మొదలు పెడితే చెప్పండి. ఈవెన్ వంశీ మా పార్టీలోకి వస్తారంటే వద్దన్నటువంటి పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు రిజైన్ చేసి కావచ్చు మా పార్టీకి రండి చెప్పిన మాట. గౌరవించండి సార్. సార్ వంశీని కాదు, ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం. వంశీని తీసుకున్నారు. గెలవక జనసేన పార్టీ ఒకరికి గెలిచి తాళ్ళని ఎందుకు లాగేస్తున్నారు సార్? మీరు తీసుకున్నారు, తిరిగారు మొత్తం సార్. తిరిగేది వేరు సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీలో తిరగచ్చు, టీడీపీలో వైటీపీలో తిరగచ్చు. ఎప్పుడు కానీ ఈ రాపాక వరప్రసాదరావు అనేటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు మా పార్టీలోకి ఆహ్వానించలేదు, మా పార్టీలో తీసుకోలేదు. మా పార్టీలో ఉన్నటువంటి ఏరియాలో కూర్చోబెట్లా, అతను సపరేట్గా అసెంబ్లీలో కూర్చోబెట్టారు. చెప్పండి విజయశేఖర్ రెడ్డి, ఎవరిని చెప్పండి.
చెప్పండి ఎవరిని సార్ చెప్పండి 5 మందిని ఎవరిని చెప్పండి సార్ ఎవరికి కండువా కప్పాం ఎవరికి మంత్రి పదవి ఇచ్చాం ఎవరికి కండువా కప్పాం ఎవరికి మంత్రి పదవి ఇచ్చాం చెప్పండి ఎవరికి పదవి ఇచ్చాం చెప్పండి చెప్పండి సార్ ఏమన్నారు సార్ సార్ జగన్మోహన్ గారు ఏమన్నారు సార్ అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మాట్లాడారు నేను కళ్ళు తెరిస్తే విజయశేఖర రెడ్డి గారు విమర్శ చేయండి సద్విమర్శగా ఉంచండి విమర్శ చేయండి సద్విమర్శగా ఉంచండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎప్పుడు చెప్పేవాడు మీరెవరైనా సరే పార్టీ మారదలుచుకుంటే మా పార్టీలోకి రాదలుచుకుంటే ఆ పార్టీ సభ్యత్వానికి ఆ పార్టీలో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అన్నటువంటి నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోయినటువంటి పరిస్థితి చంద్రబాబు మాదిరిగా మేము పిలిచి మంత్రి పదవులు ఇవ్వరా మేము మంత్రి పదవులు ఇవ్వలేదు ఇంకోటి అరే చేర్చుకున్నట్టుగా ఆధారాలు చూపించండి ఏ మంత్రి పదవి ఇచ్చాం ఏ పదవి ఇచ్చాం చెప్పండి ఏ పదవి ఇచ్చాం చెప్పండి విజయశేఖర రెడ్డి గారు ఏ పదవి ఇచ్చాం చెప్పండి అదే అదేంటది అది ఏం మాట అది ఏం మాట మాట్లాడుతున్నారు సార్ ఇంకోటి సార్ విద్యా విధానం సరే విజయశేఖర రెడ్డి గారు ఇంకోటి సార్ శేఖర్ రెడ్డి గారు ఇస్తాను మీకు ఇస్తాను ఆగండి ఆ తర్వాత విజయశేఖర రెడ్డి గారు రాసుకోండి పెన్ ఉంది కదా మీ ఇంట్లో పెన్ రాసుకోండి విజయశేఖర రెడ్డి మీరు ఎంతసేపు మాట్లాడండి మీరు నన్ను ఎంతసేపు నన్ను తిట్టినా నేను సహిస్తాను మీరు రాసుకొని నన్ను తిట్టండి నా పైన సార్ ఆయన మీరు నీచులని మాట్లాడడం కరెక్ట్ కాదు చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు ఆయన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది చాలా మంచిది రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని భారత అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నిట్ట నిలువున కాపాడినటువంటి వ్యక్తి నలుగురు ఎమ్మెల్యేలని వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకొని టీడీపీలో మంత్రి పదవులు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు దండం పెడుతున్నాను ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు లోకేష్ గారు సార్ లోకేష్ గారి యొక్క పనితీరుని వీళ్ళు కనీసం కించెత్తు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఇదే యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చినటువంటి పెద్ద హామీ ఏంటంటే నేను వచ్చిన 100 రోజుల లోపలనే నేను నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఆయన ఇచ్చినటువంటి మాట ఏమైంది ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయిపోయినాయి ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది సెకండ్ బడ్జెట్ అయిపోయింది థర్డ్ బడ్జెట్ అయిపోయింది నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నేను మాట్లాడదలుచుకోలేదు మన లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నేను ఇక్కడ విమర్శిస్తున్నాను ఇప్పుడు ఆ లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాల నుంచి ఈ యొక్క నిరుద్యోగ భృతి ఏమైంది నిరుద్యోగ భృతి ₹1 అయినా ఒక్క వ్యక్తి కన్నా ఒక్క నిరుద్యోగ కన్నా నిరుద్యోగ భృతి ఇచ్చారా ఇది ఆయన ఇచ్చినటువంటి మాట తప్పడం కాదా ఎప్పుడు ఇస్తాడు 3 బడ్జెట్లు అంటే సార్ అలా కాదు నేను 3వ బడ్జెట్ అయిపోయేలోపు ఇచ్చేస్తానని అయిపోయింది 3వ బడ్జెట్ అలా చెప్పారు ఆయన లేదు వాళ్ళ 100 రోజుల్లో నేను అధికారానికి వచ్చినటువంటి 100 రోజుల్లో ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయల లెక్కన ప్రతి నిరుద్యోగికి ఇస్తాను 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అన్నమాట మాట సత్యమా కాదా 100 రోజులు అయ్యిందా లేదా 2 సంవత్సరాలు గడిచిపోయి కూడా 100 రోజులు అయిపోయింది అయినా కానీ ఇప్పుడు కూడా మెలుకులాలా సరే రీసెంట్గా ఒక హామీ ఇచ్చాడు మహిళలకి యాక్చువల్గా సార్ మహిళా బిల్లు అనేటువంటిది ఆల్రెడీ పాస్ అయిపోయింది సార్ మహిళా బిల్లు ఎందుకంటే 2034 నుంచి మహిళా బిల్లు చట్టసభల్లో కానీ అన్నింటిలో కానీ ఈ అసెంబ్లీలో కానీ ఈ యొక్క ఎంపీల్లో కానీ 33% మహిళలకు ఇవ్వాల్సినటువంటి మహిళా బిల్లు పాస్ అయిపోయింది 34కి కానీ మోడీ గారు ఇంకా ముందుకు పోయి మంచి దృక్పథంతో 29కే ఈ మహిళా బిల్లు తేవాలన్నటువంటి సద్భావంతో మోడీ గారు ముందుకెళ్ళాడు మేము కూడా మా పార్టీ కూడా దాన్ని స్వాగతించింది మా పార్టీ కూడా ఆ బిల్లుని అంగీకరించింది మా పార్టీ మోడీ ప్రభుత్వానికి పార్టీలు వ్యతిరేకమైనా సరే ఆశయానికి మాత్రం మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ మోడీకి సపోర్ట్ చేసాం మేము కూడా సపోర్ట్ చేసాం మహిళా బిల్లు కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకటి ముందుకేసాడు మన లోకేష్ గారు ముందుకేసి వాళ్ళ తాతగారి జన్మదిన సందర్భంగా మహానాడులో ఇచ్చిన హామీ ఏంది మాకు పార్టీలకు సంబంధం లేకుండా శాసనాలకు సంబంధం లేకుండా మేము రాబోయే ఎలక్షన్ల నుంచి ఈ రోజు నుంచి ఏదొచ్చినా సరే మహిళలకి 33% ఇస్తారన్నటువంటి వాగ్దానం చేశాడు మీరు ఒప్పుకోకపోయినా ఏ పార్టీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను ఈ రోజు నుంచి ఆ చట్టానికి నేను లోబడుతున్నాను ఈ రోజు నుంచి మహిళలకి నేను 33% అమలు చేస్తాను అన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చినటువంటి రాజ్యసభలో వాళ్ళ పార్టీకి 3 జనసేనకి 4 మొత్తం 4 వస్తే ఈ 4టి ఎవరికి ఇచ్చాడు చింతకాయల విజయ్ భాష్యం రామకృష్ణ సానా సతీష్ అదేవిధంగా లింగమనేని రమేష్ వీళ్ళల్లో లోకేష్ గారికి ఎవరు మహిళగా కనబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు